కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. కరీంనగర్ నగరపాలక సంస్థ ఇప్పుడు స్మార్ట్ సిటీగా మారింది. సో శివార ప్రాంతాలైన మనం చూసుకుంటే తిగలగుట్టపల్లి, చింతకుంట, కొత్తపల్లి, బొమ్మకల్లి ఇవన్నీ కూడా ఇప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా అన్ని కూడా విలీనం కావడం జరిగింది. సో దగ్గర 20 నుంచి 25 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఇవన్నీ గ్రామాలు కూడా. సో ఈ తరుణంలో అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆటో చార్జెస్ ఒక్కొక్కరు 50-100 వెచ్చించి ఇక్కడికి వస్తున్న వైనము, వృద్ధులు కానీ మహిళలు కానీ. సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే రవాణా శాఖ 3 సిటీ బస్సులను కేటాయించడం జరిగింది. సో శివారు ప్రాంతాలన్నిటికీ కూడా మహిళలకు ఉచిత మహాలక్ష్మి పథకం కింద 3 సిటీ బస్సులను కేటాయించారు. సో దీనివల్ల ఉచితంగా మహిళలు అక్కడికి చేరుకోవచ్చు. అదే విధంగా తక్కువ టైంలో వెయిట్ చేయకుండా వెళ్లాల్సిన వీలు కూడా కల్పించడం జరిగింది. సో చూడొచ్చు, మనం ఈరోజు కరీంనగర్ సిటీ బస్సులో ఉన్నాము. చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తా ఉన్నారు. ప్రస్తుతం అంతా కండక్టర్ ఉన్నారు. ఎక్కడెక్కడికి ఉన్నాయండి బస్సెస్? కరీంనగర్ టు వాగేశ్వరి ఒకటి ఉందండి, కరీంనగర్ టు చింతకుంట ఒకటి, కరీంనగర్ టు కొత్తపల్లి ఒకటి. ప్రస్తుతానికైతే 3 బస్సెస్ నడుస్తుంది. ఎంత చార్జ్ చేస్తున్నారు? వాగేశ్వరికి 30 రూపీస్ మేడం. వాగేశ్వరి కాలేజ్ కి 30 రూపీస్. కరీంనగర్ టు వాగేశ్వరికి 30 రూపీస్. సేమ్ ఇటు కూడా అంతే దాదాపు 30 రూపీస్. వస్తున్నారా ప్రయాణికులు? చాలా వస్తున్నారు మేడం. కాలేజ్ పిల్లలకి వాగేశ్వరి కానీ, శ్రీ చైతన్య, జ్యోతిష్మతి ఈ 3 కాలేజీల వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎంత మళ్ళీ ఇప్పుడు 1/2 అవర్ అవుతుంది ఇక్కడ బస్ వచ్చి, మళ్ళీ ఎంత టైంకి వస్తుంది? 1/2 అవర్కి ఒకటి సింగిల్ మేడం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 1/2 అవర్కి అక్కడికి వెళ్తాం. ఒక 5 మినిట్స్ వెయిట్, మళ్ళీ 1/2 అవర్కి మళ్ళీ కరీంనగర్ రీచ్ అవుతాం. ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటే అది కూడా టైం కవర్ అవ్వదు. కొంచెం తక్కువ ఉన్నప్పుడు ప్రస్తుతం అంతా ప్రయాణికులు కూడా ఉన్నారు మరి సిటీ బస్ లో మహిళలు. అమ్మ నమస్తే, మీ పేరు? మా పేరు మణి మేడం. మణి గారు, ఎలా ఉంది సిటీ బస్? సిటీ బస్ చాలా బాగుంది మేడం. మేము టైంకి అందగలుగుతున్నాం. మేము రోజు ఆఫీస్కి వెళ్తాం కాబట్టి మాకు టైం టు టైం మాకు ఆఫీస్లో అటెండ్ అవుతున్నాం. బస్సు వల్ల మాకు చాలా టైంకు అందుతుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. డ్రైవర్ ఉన్నారు, డ్రైవర్ మాటల్లో కూడా విందాం. మీ పేరు? తిరుపతి. తిరుపతి గారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి బస్సెస్? ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రాంపూర్, అల్గనూరు, వాగేశ్వరి, డ్యామ్. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అన్నట్టు 12 ట్రిప్పులు కొట్టాలి రోజు. 12. ప్రయాణికులు పబ్లిక్ బాగానే ఉన్నది మేడం. మొత్తానికి ప్రయాణికులు అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సిటీ బస్ల వల్ల. ఎందుకంటే ఇంతకు ముందు శివారు ప్రాంతాల నుంచి రావాలంటే ఆటోకి 50-60 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఎట్లా మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ఉంది. సో అక్కడికి వెళ్ళాలన్నా కూడా పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే ఎక్కించుకునే వాళ్ళు వీళ్ళని. డీలక్స్ ఇట్లాంటి బస్సుల్లో, ఎక్స్ప్రెస్ లో ఎక్కించుకోకపోయేవాళ్ళు. సో అట్లా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు సిటీ బస్సులు పెట్టడం వల్ల చాలా ఈజీగా ఉంది. జాబ్స్ కి కానీ, కాలేజ్ పిల్లలు కాలేజ్కి కానీ వెళ్ళడానికి చాలా కంఫర్ట్ గా ఉంది అంటే ప్రయాణికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇది కరీంనగర్ లో సిటీ బస్సులు. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.